హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై తమ్మీ ఫుల్ యమ్మీ ఫుడ్ ఛానల్ అండ్ డివోషనల్ వ్లాగ్స్. నెల రోజులకు సరిపడా బుడమకాయ పికిల్ పక్కా కొలతలతో ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది, టేస్ట్ యమ్మీగా ఉంటుంది. మీరు ట్రై చేసి కమెంట్ బాక్స్లో పెట్టండి ఎలా ఉందో. ఫస్ట్ ముందుగా 1 కేజీ బుడమకాయలు తీసుకోండి. 1 కేజీకి నాకైతే 4 వచ్చాయండి అంతే. దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు అంటే మనము అన్నంలో కలుపుకొని తింటుంటే పంటి కిందకి వస్తుంటే చాలా బాగుంటుందండి. నాకైతే అట్లా చాలా ఇష్టము. వేడి అన్నంలో బుడమకాయ పికిల్ కలుపుకొని తింటే ఆహా, ఆ టేస్ట్ అదుర్సండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 గ్లాస్, మనం 1 టీ గ్లాస్ ఉంటుందని 1 టీ గ్లాస్ కారం పొడి. కారం తినే వాళ్ళకి సరిపోతుంది. ఇంకెక్కువ కారం తినాలనుకున్న వాళ్ళు ఇంకొక ½ గ్లాస్ కారం పొడి వేసుకోండి. తర్వాత 1 గ్లాస్ సాల్ట్ అండి. తర్వాత 1 చిటికెడు పసుపు, అంతే, ఎక్కువ వేసుకోవద్దు. చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ ఆవపొడి, 1 టీ స్పూన్ మెంతి పొడి వేసుకొని కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇందులో వేసుకోవాలి, లేదంటే పోస్ట్లో అయినా వేసుకోవచ్చండి. బాగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత 1 ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం గోరువెచ్చగా ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు మీ ఇష్టం అండి, ఏవైనా వేసుకోవచ్చు. కొంతమంది ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, అవైలబుల్లో ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. లైట్గా ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ ఫ్రై మాడిపోవద్దు, లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా బాగుంటుంది. ఇట్లా మనం ఆయిల్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేస్తుంటే ఫైనల్గా కరివేపాకు ఫ్రై అయ్యాక స్టవ్ కట్టేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత అందులోకి 2 నిమ్మకాయలు పిండుకోవాలి. కేజీ బుడమకాయలకు 2 నిమ్మకాయలు సరిపోతుంది. లేదంటే ఇంకొక నిమ్మకాయ, పుల్లగా తినే వాళ్ళైతే ఇంకొక నిమ్మకాయ ట్రై చేసుకోవచ్చు. ఇది కొంచెం చల్లారాక అదంతా బాగా నిమ్మకాయ ఆ ముక్కలకి బాగా పట్టించాలి. తర్వాత మనం పోసు పెట్టుకున్నాం కదా, అది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం బుడమకాయ పికిల్లోకి కలిపేసుకోవాలి. అంతే అండి, సింపుల్, చాలా సింపుల్ కదా. మీకు నచ్చేసిందా? చూసారా, లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు కలిపేసుకుందామా మరి మనం బుడమకాయ పికిల్లో ఆయిల్. మీరు ట్రై చేస్తారా? ఇలా ట్రై చేసి వేడి అన్నంలో బుడమకాయ పికిల్ కలుపుకొని తింటే అబ్బాబ్బాబ్బా, టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. అంతే అండి, ఇంకా సింపుల్. నెలకి సరిపడా బుడమకాయ పికిల్ రెడీ అయిపోయినట్టే. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మేము ముందుంటాను. బాయ్.